కూడొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పేరట హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ధనిషోత్ర హల్లెలూయ హల్లెలూయ. మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ రోజున మరి జ్ఞానించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం ఒకసారి. నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవాయందు నమ్మకముంచుము. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు సర్వాధికారి మహిమల యొక్క పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి అలుపుణ్ణి బలహీన నిస్సప్రయోజనయ్య, పాపుల్లో ప్రధాన పాపని, ఏకోసా పరిశుద్ధత లేనట్టు వాడినై ఉన్నాను ప్రభా. మరి ఈ బలహీనైన నన్ను ఎంతగానో ఆదరించి ప్రేమించి నీ సజీరేఖల చోటును బలపరుచుకుని నీ విలువైన రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ దాసుల ద్వారా అభిషేకించుకున్న అభిషేకాన్ని బట్టి నువ్వు నాకు ఇచ్చిన అధికారం తలంతను బట్టి ప్రభా. మరి ఈ రోజున పరిశుద్ధాత్మని జీవవాక్యాన్ని ప్రభా మరి అనేక మంది యొక్క బిడ్డలకి అయా పరిశుద్ధాత్మను వినిపించడానికి బలహీనైన నేను ప్రభా నిలబడుచున్నాను తండ్రి. నిలబడుచున్న నన్ను మరి కొద్ది క్షణాలని సిలుసట్లను మరుగు చేసుకో. ఏడంత ఆత్మతో ఎత్తుపట్టుకో. ఈరోజు నాకు మాకు అందరికీ కావాల్సిన పరిశుద్ధమైన మాటలు మాతో మాట్లాడతండి. ఎందుకంటే నేను మాట్లాడటం వలన ఏ ఒక్కరికి ప్రయోజనకరం కాదు ప్రభా. నీవే మాట్లాడాలి ప్రభా. నువ్వు మాట్లాడితే మాకు నెమ్మది ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యం ఉంది ప్రభా, నిత్యజీవం ఉంది ప్రభా, పాప క్షమాపణ ఉంది ప్రభా. కనుక నీవే మెల్లని స్వరముతో నాతో అందరితో కూడా నువ్వు మాట్లాడి మమ్మల్ని జీవింపచేయమని, మీకు మహిమకర్థంగానే సమస్తం జరిపించుకోమని ప్రభని యేసునామమున సమస్తం అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ధనిషోత్ర హల్లెలూయ హల్లెలూయ. మంచిది. సమములో నా ప్రియ సహోదరి సహోదరురా, మరి దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను మనం ఈ రోజున జ్ఞానించుకుందాం. ఈ రోజున ప్రపంచాన్ని చూస్తుంటే మరి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవాళ్ళందరూ కూడా ఈ లోకములో మరి ఏదో సాధించాలి, ఏదో సాధించి అభివృద్ధిలోకి రావాలి అన్న ఆలోచనతోనూ అన్న ఉద్దేశంతో చాలామంది చాలా రకాలుగా చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే వారి ప్రయత్నాలు బట్టి వాళ్ళు చేస్తున్నదంతా కూడా మరి అభివృద్ధిలోకి వస్తుంది భూమి మీద. చూడండి, ఈ రోజును బట్టి చూసుకుంటే ఎన్నో రకాల విధమైన టెక్నిక్లు మరి మానవుడు నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్నాక ఆ టెక్నిక్లు బట్టి ఈ లోకములో ఎన్నో విధాలుగా పేరు కీర్తులు పొందుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందండి. మరి మనము చూసుకుంటే భూమి మీద ఒక దొంగని కనిపెట్టాలంటే కనుక మరి రహస్యమైన సిసి కెమెరాలు కనిపెట్టాడు. ఒక దొంగని కనిపెట్టాలంటే కనుక మరి ఆ దొంగను పట్టుకోవాలన్నా, ఆ దొంగను కనిపెట్టాలన్నా సిసి కెమెరాలు మరి కనిపెట్టాడు. ఇలాగా మానవుడు భూమి మీద ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మరి కనిపెడుతూ గొప్ప అభివృద్ధిలోనికి గొప్ప ప్రైజులుగా వారు నివసిస్తూ ఉన్నారు ఈ లోకంలో. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ సుబుద్ధిని ఆధారము చేసుకోక అని మాట్లాడుతున్నాడు. మానవుడి యొక్క సుబుద్ధిని ఆధారం చేసుకుని ఈ లోకములో గొప్ప అనిపించుకోవాలి, ఈ లోకములో గొప్ప ప్రైజులుగా నిలబడాలి అన్న ప్రయత్నంలోనూ అన్న యొక్క ఆలోచనతోనూ ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా టెక్నిక్లు కనిపెడుతూ మరి కంప్యూటర్ అని మరి సెల్ అని ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మానవుడు ఎదగాలన్న యొక్క ఆలోచనతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే మానవుడు నా ఆలోచన బట్టి, నా తలంపులు బట్టి, నా యొక్క జ్ఞానం బట్టి, నాకున్న తెలివితేటలు బట్టి మరి నేను గొప్ప ప్రైజులకు అవ్వాలి, గొప్ప అభివృద్ధిలోకి రావాలనే ఆలోచనతో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా కనిపెడుతూ ఉన్నాడు. కనిపెడతలేదు అని అనట్లేదు, కానీ
మానవుడుకున్న యొక్క జ్ఞానం బట్టి, మానవుడుకున్న యొక్క తెలివితేటలు బట్టి, మానవుడుకున్న యొక్క బలాన్ని బట్టి ఈ లోకములో అన్నీ సాధిస్తున్నాడు. కానీ వాడు సాధిస్తున్న యొక్క ప్రియ సహోదరుడా అవి మానవుడిని ఏం చేస్తున్నాయి, మానవుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అనేవి కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. ఎందుకంటే మానవుడు మరి ఈ సీసీ కెమెరా అన్నాను కదా, ఈ సీసీ కెమెరా అనేది ఇది మానవుడు కనిపెట్టిందే. అయితే ఆ కనిపెట్టిన యొక్క మానవుడు కనిపెట్టినదే దేనికి కూడా కారణమవుతుంది, పాపం చేయటానికి కూడా కారణమవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక దొంగ కనిపెడటానికి, ఓ దొంగని తెలుసుకుంటానికి ఈ సీసీ కెమెరా కనిపెట్టాడు. రహస్యమైన స్థలంలో పెట్టి సీసీ కెమెరాలో పెట్టారు. అయితే అదే సీసీ కెమెరా ఈ రోజున చాలామంది యవనస్తులైన వారు అర్థమవుతుంది, మరి లేడీసులు బట్టలు మార్చుకుంటున్నప్పుడు, స్త్రీలు బట్టలు మార్చుకుంటున్నప్పుడు మరి అటువంటి వాటికి కూడా ఉపయోగించి దాన్ని మరి ప్రియ సోదరుడా వీడియో కింద తీసి మళ్ళా అది సెల్లో పెట్టి మరి అమ్మాయిని బెదిరించి చాలా పాడు చేసి చాలా పాపం చేయడానికి కూడా అది కారణమవుతుంది. అర్థమవుతుంది. ఎందుకంటే నేను యూట్యూబ్లో చూసాను మొన్న, ఒక యవనస్తుడు ఒక అమ్మాయి స్నానం చేస్తాకి వెళ్తే ఆ అమ్మాయికి వెళ్ళక ముందు ఒక సీసీ కెమెరా పెట్టాడు బాత్రూంలో. పెట్టిన తర్వాత ఆ అమ్మాయి స్నానం చేసి వచ్చేసిన తర్వాత అర్థమవుతుందండి, ఆ సీసీ కెమెరా తీసి దాంట్లో సెల్లో పెట్టి దాన్ని ఏం చేస్తాడంటే అమ్మాయికి చూపించి బెదిరించి అమ్మాయిని అనేక రకాలుగా అనేక విధాలుగా పాడు చేస్తూ ఉన్నాడు. ఇలాగా మానవుడు అభివృద్ధిలోకి వెళ్ళటానికి మానవుడుకున్న జ్ఞానం బట్టి, మానవుడుకున్న తెలివితేటలు బట్టి, మానవుడుకున్న సుబుద్ధిని ఆధారం చేసుకుని లోకములో ఏవేవో సాధిస్తున్నాడు, అభివృద్ధిలోనికి వెళ్తున్నాడు. అయితే మానవుడు యొక్క ఆలోచన బట్టి అభివృద్ధిలోకి వెళ్తాలని ఆలోచనతో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, అయితే అదే ప్రయత్నము దేనికి తీసుకెళ్ళిపోతుంది, మళ్ళాను పాపం చేయటానికి కూడా తీసుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి. ఇప్పుడు సెల్ ఉందనుకోండి, సెల్లో మానవుడు కనిపెట్టాడు. ఒకప్పుడు ఆ బ్లాక్ అండ్ టీవీ కనపడటమే చాలా గొప్పగా ఉండేది ఒకప్పుడు. అర్థమవుతుందండి. ఎక్కడన్నా పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ ఇంట్లోనే బ్లాక్ అండ్ టీవీ కనపడేది. కానీ ఈ రోజున చూడండి ప్రియులారా, మరి ఇంటికి ఒక కలర్ టీవీ. మామూలు సైజా 25 అర్థమవుతుందండి. పెద్ద పెద్ద సైజులు టీవీలు వేసుకుంటున్నారు. అదే కాకుండా అర్థమవుతుంది, నిండు కోల్ది ఎక్కడికి వచ్చేసింది, ఇప్పుడు సెల్లోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు సెల్లో మన చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు చేతిలో ఉన్న యొక్క సెల్ని బట్టి ఆ సెల్లో నెట్ ఓపెన్ చేస్తుంటే నీచమైన భయంకరమైన పరిస్థితులు కూడా దాంట్లో కనపడుతున్నాయి. వాటిని బట్టి కూడా ప్రియులారా మానవుడు దేనికి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు పాపం చేయటానికి కారణమవుతాయి. అర్థమవుతుందండి. ఇవన్నీ కూడా మానవుడి యొక్క సుబుద్ధిని ఆధారం చేసుకుని తయారు చేసుకుంటున్నదే. అభివృద్ధిలోకి వెళ్తున్నాడు, కానీ ఆ అభివృద్ధి అంటే మానవుడి యొక్క ఆలోచన బట్టి అభివృద్ధిలోకి వెళ్తున్న యొక్క అభివృద్ధి దేనికి కారణమవుతుంది, ఇప్పుడు పాపము చేయటానికి కారణమవుతుంది. దినశత్ర అభివృద్ధి అనేక మాటను బట్టి మనం చూసుకుంటే కనుక ప్రియ సహోదరి సోదరుడా అర్థమవుతుందండి, ఈ లోకములో మానవుడుకున్న యొక్క సుబుద్ధిని ఆధారం చేసుకునే ప్రియ సహోదరుడా ఆ యొక్క అభివృద్ధి పాపము చేయటానికి కారణమవుతుంది. పాపం చేయటానికి కారణమవుతుంది. అర్థమవుతుందండి. అందుకనే మరి అపొస్తలుడైన యొక్క పౌలు గారు కూడా కొరింథీ యొక్క సంఘంలో ఒక మాట చెప్తాడు. చూడండి ఒకసారి, కొరింథీ యొక్క సంఘము 1 కొరింథీ పత్రిక 2వ వచనం 2లో 4 కన్నా చదవండి ఒకసారి. మీ విశ్వాసము మనుషుల యొక్క జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను స్వార్థను ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనుపరుచు దృష్టాంతమును వినియోగించి తిని దినశత్రం. అర్థమవుతుందండి. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఒకసారి మళ్ళా చదవమ్మది. మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. అర్థమవుతుందండి.
ఇక్కడ మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. మన అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా, మనం గొప్ప ప్రైజులుగా ఉండాలన్నా అర్థమవుతుందండి. మన జ్ఞానం అనేది ఏమాత్రం కూడా ఉపయోగించకూడదు. ఎందుకంటే మన జ్ఞానాన్ని బట్టి అర్థమవుతుందండి, ఏది సాధిస్తున్నా కానీ ఆ సాధించిన దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు అంటే మన పాపంలోకి వెళ్ళిపోతున్నాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని అన్ని విషయంలో కూడా మన నీతి మీద, మన జ్ఞానం మీద ఆధారపడి అర్థమవుతుందండి, సంపాదించుకున్నది అంతా కూడా దేనికి కారణమవుతుందంటే పాపం చేయడానికి కారణమవుతుంది, పాపంలో పడిపోవటానికి కారణమైపోతుంది. అందుకనే ఇక్కడ ప్రియ సోదరుడు అక్కడ అంటున్నాడు, ఏమంటాడంటే నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకొనవలెను. ఎందుకంటే నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకోవాలని ఎందుకు చెప్తున్నాడంటే నీ అభివృద్ధికి మూల కారణము దేవుడే. నువ్వు అభివృద్ధిలోకి రావాలనే ఆలోచన మొట్టమొదటికి ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు? దేవుడిగా వచ్చింది. నువ్వు అభివృద్ధిలోకి రావాలని, గొప్ప ప్రయోజకుడికి అవ్వాలని, భూమి మీద అన్ని విధాలుగా గొప్పగా ఉండాలన్న ఆలోచన ఉద్దేశము కలిగిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దేవాతి దేవుడు, దినశత్ర. ఎవరు? దేవాతి దేవుడు. నువ్వు అభివృద్ధిలోకి వెళ్ళాలని, గొప్పవాడిగా ఉండాలని, అన్ని విషయంలో కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అభివృద్ధిలోకి రావాలనే ఆలోచన వచ్చిందే దేవుడికి. చూడండి, అవసరం వస్తే ఆదికాండము 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనండి. గట్టిగా చప్పట్లు కూడా మేము పడుద్దాం. అసలే మానవుడు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా అభివృద్ధికి రావాలి అన్న ఆలోచన మొట్టమొదటికి ఎవరికి పుట్టింది? దేవునికి స్తోత్రం. ఎవరికి పుట్టింది? దేవుడికే. నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవునికే అదవుతుందండి. అభివృద్ధిలోకి రావాలి, మానవుడు అభివృద్ధిలోకి రావాలి, భూమిని నిండించాలి, భూమిని లోబరుచుకోవాలి, అన్ని విషయంలో కూడా గొప్పవాడుగా ఉండాలనే ఒక ఆలోచన మొట్టమొదటిగా పుట్టినది ఎవరికంటే దేవాతి దేవుడికి, దినశత్ర. అర్థమవుతుందండి మీకు ఇక్కడ? ఆలోచించండి నా ప్రియ సహోదరుడా, ఆలోచన పుట్టిందే దేవుడికి. మరి నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే నీ సోబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ జ్ఞానం మీద ఆధారపడి, నీ నీతి మీద ఆధారపడి, నీ ఆలోచన మీద ఆధారపడి అర్థమవుతుందండి నువ్వు వెళితే కనుక అర్థమవుతుందండి. ఆలోచించండి ప్రియులారా, నీ సోబుద్ధిని ఆధారం చేసుకుని ఈ లోకములో ఏది సాధించినా అది పాపానికే కారణమవుతుంది, పాపం చేయటానికి మూల కారణమవుతుంది. అర్థమవుతుందండి. దేవుడు నువ్వు అభివృద్ధిలోకి రావాలనే మొట్టమొదటి ఆలోచన పుట్టింది దేవుడికి. కాబట్టి నువ్వు ఎవరికి ఇప్పుడు లోబడాలి అంటే కూడా దేవాతి దేవునికి లోబడి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ అభివృద్ధికి అర్థమవుతుంది, నీ ఎదుగుదలకి మూల కారణమవుతాడు దేవాతి దేవుడు, ధనిషోత్ర. అర్థమవుతుందండి. ఆలోచించండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో యేసోబు అనేక వ్యక్తి ఉన్నాడు. అయితే యేసోబు అనేక వ్యక్తి, ప్రియ సహోదరి సహోదరుడా, బానిసగా వెళ్ళిన వ్యక్తి అక్కడ ఎలా ఉన్నాడు? ఇప్పుడు అతను చెప్పాలా? ఎలా ఉన్నాడు? రాజయ్య ఉన్నాడట. ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు యేసోబు అనేక వ్యక్తి. అంత ఎదుగుదల, అంత అభివృద్ధి అనేది యేసోబు అనేక వ్యక్తికి ఎలాగొచ్చింది, ఎలాగ అనుగ్రహించబడింది అనేది మనము పరిశీలించుకుంటున్నప్పుడు అర్థమవుతుందండి. ఆలోచించండి. ఈ యొక్క యేసోబు అనే వ్యక్తి అన్ని విషయములో కూడా అర్థమవుతుందండి, చిన్న వయసులో నుంచి కూడా ఎవరికి చోటిచ్చాడు అంటే ప్రియ సహోదరులుడా దేవాతి దేవునికి చోటిచ్చాడు. దేవాతి దేవునికి చోటిచ్చాడు. అర్థమవుతుందండి. ఐగుప్తు దేశంలో బానిసగా వెళ్ళాడు అతను. బానిసగా వెళ్ళినాక ఆ యొక్క యేసోబు ఆ దేశంలో మహారాజు అయ్యాడు. రాజ్యాన్ని పరిపాలన చేసే యొక్క మహా అభివృద్ధిలోనికి ఆ యొక్క యేసోబు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఎందుకంత ఎదుగుదల అతను రావడానికి కారణం ఏంటి అనేది మనం పరిశీలన చేసుకుంటుంటే చూడండి ఒకసారి. ఆదికాండము 39:2 యెహోవా యేసోబునకు తోడయుండెను. అర్థమవుతుందండి. ఇప్పుడు యేసోబు ఎందుకు రాజు అయ్యగలిగాడు? యేసోబు ఎందుకు రాజు అయ్యగలిగాడు?
అంటే యోసేపుకి ఎవరు తోడై ఉన్నాడట? దేవుడు తోడై ఉన్నాడట. దేవుడు తోడై ఉన్న ఆ యోసేపు ఎంత అభివృద్ధిలోకి వెళ్ళాడు అంటే అర్థమవుతుందండి. బానిసగా వెళ్ళినాక ఆ దేశంలో రాజుగా పరిపాలన చేస్తున్నాడు, రాజుగా ఎదిగాడు. ఎందుకు రాజుగా ఎదిగాడు అంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడై ఉండటానికి కారణం ఏంటి? ఇప్పుడు చిన్న వయసులో, ఆడుకునే వయసులో యోసేపు యొక్క నాన్నగారు యాకోబు దగ్గరికి వెళ్ళి ఒళ్ళోకి వచ్చి, నాన్నగారండి నీ ఎదుగుదలకి ఇంత ఆశీర్వాదానికి కారణం ఎవరు అని చెప్పేసి యోసేపు తన తండ్రిని యాకోబుని అడుగుతుంటే, అప్పుడు యాకోబు యొక్క చరిత్ర అంతా కూడా యోసేపు చెప్పేవాడు. ఏమని చెప్పేవాడంటే, ఒరే బాబు, నేను ఒక దినాన నా తండ్రి ఆశీర్వాదము నేను పొందుకుని ఆ ఆశీర్వాదమే శాశ్వతం అనుకుని దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని పక్కన పెట్టి నా సుబుద్ధిని ఆధారం చేసుకుని ఈ లోకములో ఏదో సాధించాలని, ఈ లోకములో ఏదో గొప్పగా అనిపించుకోవాలని, సిరి సంపదలు సంపాదించుకోవాలని దేవునికి నీతిని పక్కన పెట్టి, దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి, దేవునికి మాటను పక్కన పెట్టి నా సుబుద్ధిని ఆధారం చేసుకుని ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా 31 సంవత్సరము ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాను. కానీ నా యొక్క 21 సంవత్సరం అంతా కూడా చేసిన ప్రయాసం అంతా కూడా నిస్ప్రయోజనమైపోయింది. రెండోది, నా సుబుద్ధిని ఆధారం చేసుకుని ఎన్ని ప్రయత్నాలు చేశానో అన్ని ప్రయత్నాల వలన కూడా మరి ఏమి సంభవించిందంటే నేను పాపం చేయటానికి కారణమైంది, నేను దేవునికి దూరం అయిపోయటానికి కారణమైంది. నా సుబుద్ధిని ఆధారం చేసుకుని నేను ఎదగాలనే కాలంతో ఏం చేసినా నేను పాపం చేయడానికి కారణమైంది, దేవునికి దూరం అయిపోయాను. అయితే అటువంటి సమయంలో ఒక రోజున నేను చేసిన ఒక తప్పుని నేను తెలుసుకుని మరి మళ్ళా తర్వాత దేవుని యొక్క యుద్ధకు వెళ్ళి మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుని యొక్క కృపా ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి దేవుడు నన్ను మళ్ళా ఆశీర్వదించాడు. తర్వాత ఈ రోజున ఎదుగుదలకి ఇంత కారణమైంది. ధనిక్షత్ర అర్థమవుతుందండి. ఈ రోజున ఇంత ఎదుగానంటే, ఇంత అభివృద్ధిలోకి రావడానికి, ఇంత ఆశీర్వాదం పొందుకోవడానికి మూల కారణం ఏంటంటే అర్థమవుతుందండి, దేవుని యొక్క ఆశీర్వాదము. ధనిక్షత్ర దేవుని యొక్క ఆశీర్వాదం అర్థమవుతుందండి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదము అని ఈ యొక్క తన కుమారుడైన యోసేపుకు చెప్పాడో, చెప్పిన యొక్క మాట నాటుకుపోయిందన్నమాట బాలుడుగా ఉన్న యోసేపుకి. ధనిక్షత్ర నేను ఎదగాలంటే దేవుని దగ్గర ఉండాలి, నేను ఎదగాలంటే అన్ని విషయంలో కూడా దేవునికి లోబడి ఉండాలి, అన్ని విషయంలో కూడా దేవునికి మాట ప్రకారంగా జీవించాలి, నేను అభివృద్ధికి రావాలంటే కనుక అన్ని విషయంలో కూడా దేవునికి మహిమకరంగా బ్రతకాలి అన్న ఆలోచన చిన్న వయసులోనే వచ్చేసింది అతనికి. ఎప్పుడైతే చిన్న వయసులో తన తండ్రి చెప్పిన ప్రతి ఒక్క మాట అర్థమవుతుంది విన్నాడో, విన్న మాట ఎప్పుడైతే మనసులో పెట్టుకున్నాడో ఆ మాట ప్రకారంగా జీవించడం ప్రారంభించాడు. అలా ప్రారంభించాడు కాబట్టి అర్థమవుతుందండి, అన్నగారు ఆ పాపం చేయడానికి అవకాశం ఉండి కూడా పాపం చేస్తే కనుక దేవునికి దూరం అయిపోతానేమో అన్న ఆ భయముతో అర్థమవుతుందండి పాపానికి దూరముగా పారిపోయాడు. పాపం చేయటానికి, పాపం చేస్తే కనుక నా దేవునికి దూరం అయిపోతానేమో, పరో భార్యతో నేను పాపం చేస్తే కనుక నా దేవునికి దూరం అయిపోతానేమో, నా దేవునికి దూరం అయిపోయేది ఏది కూడా నాకు అక్కర్లొద్దని చెప్పేసి పాపం పరిపూర్ణముగా చోటిచ్చి అర్థమవుతుందండి సరసాల్లో పడిపోయి మగ్గిపోవడానికైనా సరే ఇష్టపడ్డాడు తప్ప అర్థమవుతుందండి దేవునికి విరోధం అనేది ఏ పాపం చేయడానికి కూడా యోసేపు ఇష్టపడలేదు. ఎందుకంటే దేవునికి విరోధమనే పాపం ఏ పాపం చేసినా కానీ నా యొక్క జీవితంలో ఎదుగుదలకి కారణం కాదది. నా ఎదుగుదలకి మరి అది ఉండకూడదు. నేను ఎదగాలంటే కనుక నేను దేవుని పట్ల యథార్థమైన హృదయంలో బ్రతకాలి. ధనిక్షత్ర నేను ఎదగాలన్నా, నేను అభివృద్ధిలోకి రావాలన్నా దేవుని పట్ల ఎలా ఉండాలట? యథార్థమనే హృదయం కలిగి జీవించాలి. యథార్థమనే హృదయం కలిగి ఉన్న వారి పట్ల దేవుడి కనుదృష్టి ఎప్పుడూ ఉంటుంది. దేవుడి కనుదృష్టి ఎప్పుడు కూడా ఉంటుంది యథార్థమనే హృదయం కలిగి ఉన్న వారి పట్ల. అర్థమవుతుందండి. అక్కడ చెప్పాడు నీ సుబోధుని ఆధారం చేసుకోక అర్థమవుతుందండి యెహోవా ఎడల యథార్థముతో
నమ్మకము కలిగి జీవించమని చెప్తున్నాడు. దినేశ్వత్రం అర్థమవుతుందండి. ఇప్పుడు మనము ఎదుగుదల అనేది మనలోనికి రావాలంటే కనుక ఇప్పుడు దేన్ని బట్టి మనం ఎదుగుతాము? ఎలాగ మనం అభివృద్ధిలోకి రాగలుగుతాము? ఎలాగా? మన సుబుద్ధిని ఆధారం చేసుకున్నా, లేకపోతే దేవుని ఎడల యథార్థముగా నమ్మటం వలన? చెప్పాలా? ఎలాగ మనం అభివృద్ధిలోకి ఎలా రాగలుగుతాము? దేవుని ఎడల యథార్థమైన హృదయం కలిగి జీవించినప్పుడే. అంతేగాని మన సోబుద్ధిని ఆధారం చేసుకుని మన జ్ఞానం మీద ఆధారపడి, అర్థమవుతుందండి, నువ్వు కొనసాగితే కనుక ప్రియ సహోదరి సోదరుడా, మనకి ఏమాత్రం కూడా ఎదుగుదలనేది ఎంత మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే ఈ రోజున మానవుడికి సబుద్ధిని ఆధారం చేసుకుని ఎన్నో రకాలుగా టెక్నిక్లు సంపాదించుకున్నాడు, అభివృద్ధిలోకి వస్తున్నాడు, కానీ అవి పాపం చేయటానికి కారణమవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క నీతి మీద ఆధారపడాలి. దేవుని పట్ల యథార్థముగా మనం బ్రతుకుతున్నప్పుడే దేవుని ఆదరణ, దేవుని ఆశీర్వాదం అనేది మనం పొందుకోగలుగుతాం. ఎందుకు అర్థమవుతుందండి? యేసోబు ఎదగటానికి మూల కారణం ఏంటంటే తన తండ్రిని యాకోబు చెప్పిన దేవుని యొక్క మాటలు. ఎందుకు దేవుని యొక్క మాటలు మన ఎదుగుదల అవటానికి కారణం ఏంటంటే తెలుసండి? చూడండి, దావీదు కీర్తన 119 వచనంలో అర్థమవుతుందండి. దావీదు కీర్తన 119 వచనంలో 9 కాడి నుంచి ఒకసారి చదువుకుందాం. ఒకసారి 9 కాడి. యవనస్తులు దేని చేత తమ నడతను సిద్ధపరచుకుందురు, తన నడకని సిద్ధపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. చాలు. చూడండి, యవనస్తులు దేని చేత తన యొక్క నడకని పరిశుద్ధపరచుకుంటారట? దేవుని యొక్క వాక్యము చేతనే. అర్థమవుతుందండి? ఆలోచించండి, యేసోబు ఎదగడానికి కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. దేవుడు అతనికి తోడై ఉండటానికి కారణం ఏంటి? ఇప్పుడు దేవుడు యేసోబు యొక్క చిన్న వయసులో తన తండ్రి అయిన యాకోబు దేవుని యొక్క మాటలు బోధించాడు. ఆ బోధించిన యొక్క మాటలన్నీ కూడా ఇప్పుడు యేసోబు ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయంలో పెట్టుకున్నాడు. కాబట్టి ఈ హృదయంలో పెట్టుకున్న దేవుని యొక్క మాటలు హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి ఈ చిన్న వయసులో నుంచి కూడా అతను పాపం చేయడానికి ముందుకెళ్ళాడా? పాపం చేయడానికి ఏమాత్రం కూడా ముందుకి వెళ్ళలేదు. పాపం చేయడానికి అవకాశం ఉన్నా కానీ పాపం చేయడానికి ఏమాత్రం కూడా ముందుకెళ్లకుండా పాపానికి దూరముగా పారిపోయాడు. దేవుని ఎడల యథార్థముగా జీవించాడు. ధనిషత్ర దేవుని ఎడల యథార్థముగా నమ్మకముతో మరి దేవుణ్ణి హృదయపూర్వకముగా నమ్మాడు. కాబట్టి ఆయన నమ్మిన ఆ యొక్క యేసోబుని దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలగజేశాడు. దినేశ్వర చెప్పండి ఇప్పుడు ఒకసారి, యేసోబు ఎదుగుదల అభివృద్ధి రావడానికి కారణం ఏంటి అంటే అర్థమవుతుందండి? ఆలోచించండి, దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి. దేవుడు అతనికి తోడై ఉండటానికి కారణం ఏంటి? ఇప్పుడు దేవుని ఎడల యథార్థమైన హృదయం కలిగి జీవించాడు కాబట్టి. దినేశ్వర అర్థమవుతుందండి? ఆలోచించండి, ఒక రోజున అన్న దేవుని సంధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో ఉన్న హేలీ అనే సేవకుడు మరి దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేస్తుంటే హన్నాను చూసి హేలీ అనే సేవకుడు అంటున్నాడు, మద్యం తాగి మత్తురలవై దేవుని యొక్క మందిరంలో గడపడానికి ఇదేమాత్రం కూడా సమయం కాదు అని చెప్పేసి అంటే అప్పుడు హన్నా మాట్లాడుతున్న యొక్క మాట ఏంటో ఒక్కసారి ఆ వాక్యం తీసుకుందాం. చూడండి, హన్నా మాట్లాడుతున్న యొక్క మాట 1వ సమూయేలు గ్రంథము 1వ వచనములో చూడండి, 14 కాని చదవండి సారి. ఎంతవరకు నీవు మత్తురాలువై యుందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై యున్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. గట్టిగా చెప్పడం దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఒక్కసారి నువ్వు ఆలోచించండి సారి. అన్న భయంకరముగా సమస్యతో ఉంది. ఆ సమస్యతో ఉన్న ఆమె దేవుని మందిరముకు పోయిందట.
దేవుని యొక్క మందిరమునకు పోయి ఏం చేస్తుందంటే ఆమె ఉన్నప్పుడు ఆమె ఇబ్బందితో ఉన్నప్పుడు, శోధనతో ఉన్నప్పుడు, ఆ శోధన బట్టి, ఆమె యొక్క దుఃఖాన్ని బట్టి దేవుని యొక్క మందిరములో ఏం చేస్తుందంటే ఆమె యొక్క ఆత్మ దేవుని యొక్క సందులో కుమ్మరిస్తుంది. హన్నా చేసిన యొక్క ప్రార్థన అనేది మనం పరిశీలన చేసుకుంటే అది గొప్ప ప్రార్థన. అది అటువంటి యొక్క ప్రార్థన చేయగలేని యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ రోజున ఉన్నారా అంటే లేరు. అటువంటి యొక్క ప్రార్థన చేసేవారు ఉన్నారండి. దేవుని యొక్క సన్నిధిలో హన్నా ఏం చేస్తుంది? ఇప్పుడు ఆమె ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరిస్తుందట. హృదయపూర్వకముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. హృదయపూర్వకముగా హృదయములో ఒకటెట్టుకుని అతవుతుంది, బయటికి నోటితో ఇంకొక రకంగా మాట్లాడతలేదు. హృదయాన్ని, ఆమె యొక్క హృదయాన్ని అదవుతుందండి దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరిస్తుంది. ఆ కుమ్మరిస్తున్న యొక్క ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. రెండోది ప్రియ సహోదరులారా, ఆమె చేసే యొక్క ప్రార్థన స్వార్థంతో కూడి ఉన్నది కాదు. నీవు నాకు బిడ్డని ఇచ్చినలా ఆ బిడ్డ నీకు సొంతం చేస్తాను తప్ప నేనేమాత్రము కూడా ఆ బిడ్డను నేను సొంతం చేసుకోను. హన్నా ఆలోచన చూడండి ఒకసారి. హన్నా యొక్క ఉద్దేశం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నా బిడ్డ నా దగ్గర ఉంటే కనుక వాడు అభివృద్ధిలోకి రాడు. నా బిడ్డ నీ యొక్క ఎదుటి ఉంటున్నప్పుడే అభివృద్ధిలోకి రాగలుగుతాడు. కనుక ఏ బిడ్డని అయితే నాకు ఇస్తావో ఆ బిడ్డని అదవుతుంది పాలు విడిచేంత వరకు కూడా నా దగ్గర పెట్టుకుంటాను. ఆ క్షణం నుంచి పాలు విడిచిన తర్వాత నీ యొక్క మందిరానికి నేను సమర్పించుకుంటానని చెప్పేసి అన్నది. ఇదే నిశ్చిత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. అభివృద్ధిలోనికి హన్నా అర్థమవుతుందండి. ప్రస్తుత బిడ్డ ఇంకా తన యొక్క బిడ్డ మీద ఏమాత్రం కూడా ఆశ పెట్టుకోలేదు. తన యొక్క బిడ్డని ఎవరికి అప్పచెప్పేసింది? ఇప్పుడు దేవుని యొక్క సన్నిధికి, దేవునికి అప్పచెప్పేసింది. దేవునికి ఎప్పుడైతే అప్పచెప్పేసిందో అప్పచెప్పబడిన యొక్క ఆ బిడ్డ ఎదగటం ప్రారంభించాడంట. దినేశ్వర అర్థమవుతుందండి. ఈ లోకములో ఎదగలేదు. అర్థమవుతుందండి. ఈ లోకములో ఎదగటం ఎలాగున్నా కానీ అతను దేవుని సన్నిధికి ఎప్పుడైతే ఆ బిడ్డన ప్రియసులదా ఇచ్చేసిందో అర్థమవుతుంది, ఆత్మనుసారంగా ఎదగటం ప్రారంభించాడు. దినేశ్వర ఆత్మనుసారంగా ఎంతగా ఎదగటం ప్రారంభించాడంటే ఆలోచించండి. బాల్య వయస్సులో నుంచే అర్థమవుతుందండి. ఇప్పుడు హన్నా యొక్క కుమారుడైన యొక్క సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. బాల్య వయస్సులో నుంచి కూడా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దినేశ్వర బాల్య వయస్సుల నుంచి కూడా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు సమూయేలుని యొక్క ఆ యొక్క ప్రవక్త ఆలోచించండి ఎంత ఎదిగాడో ఒకసారి ఆలోచించండి. ఎక్కడ మన బిడ్డలకు ఎదుగుదల ఎక్కడుందనుకుంటున్నారు? మన సుబుద్ధిని ఆధారం చేసుకుని ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని వారికి నేర్పిస్తే ఆ నేర్పించే వాటిని బట్టి కాదు మన యొక్క బిడ్డలకు అభివృద్ధి ఎక్కడుందనుకుంటున్నారు. మన యొక్క బిడ్డలకు అభివృద్ధి ఎక్కడుందంటే, యవనస్తులకి అభివృద్ధి ఎక్కడ ఉందంటే ప్రియులారా దేవునికి ఎదుట. దినేశ్వర చూడండి, అవసరమైతే ప్రియులారా దావీదు కీర్తన 92వ వచనం 92వ వచనంలో 13 కాడి నుంచి అమ్మ క్షమించండి 13 కాడి నుంచి. యెహోవా యొక్క మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వద్రుదులు చాలు. ఇక్కడ చూడండి, యెహోవా మందిరములో నాటబడిన వారై. ఎక్కడ నాటబడాలట? యెహోవా యొక్క మందిరములో నాటబడాలట. యెహోవా యొక్క మందిరములో నాటబడుతున్న వారు ఎలా ఉంటారంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారంట. అర్థమవుతుందండి. ఇప్పుడు హన్నా కుమారుడు సమూయేలు యొక్క ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుని యొక్క మందిరమునకు సమర్పించుకుంది. దేవుని యొక్క మందిరములో ఉంటున్న యొక్క ఈ సమూయేలు అర్థమవుతుందండి. ప్రియ సహోదరులారా ఎంత ఎదుగాడో ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. బాల్య వయస్సులో నుంచి కూడా దేవుడు అతనితోటి మాట్లాడుతున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని యొక్క స్వరం వింటూ మరి దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవిస్తున్న యొక్క ఆ యొక్క సమూయేలు యొక్క వ్యక్తి ఎంత అభివృద్ధికి వచ్చాడో తెలుసండి. అర్థమవుతుందండి. ఒక రోజున యెషయా యొక్క వ్యక్తి యొక్క ఇంటికి వెళ్తుంటే అర్థమవుతుంది, ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమాధానముతోనే నా ఇంటికి వస్తున్నావా అంటున్నాడు. దినేశ్వర కావచ్చు, అర్థమవుతుందండి, మరి రాజులకు కావచ్చు, దేవుని యొక్క మాటలు మరి వాళ్ళకి అందించాలంటే కనుక ఈ సమూయేలు యొక్క ప్రవక్త ద్వారా కానీ దేవుని యొక్క మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు అందించాలన్నా ఎవరు రావాలి? ఇప్పుడు ఎవరు కావాలి? ఈ సమూయేలు యొక్క
సేవకుడు కావాలి, ప్రవక్త కావాలి. అంటే చూడండి, ఇప్పుడు రాజులు కూడా సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నుంచుంటున్నారు. అంటే చూడండి ఒకసారి ప్రియులారా, ఇప్పుడు సమూయేలు అభివృద్ధిలోకి వచ్చాడు. దినశత్ర అభివృద్ధిలోకి రావడానికి మూల కారణం ఏంటంటే తెలుసండి ప్రియులారా, అర్థమవుతుందండి. ఆలోచించండి, దేవుని యొక్క మందిరములో ఒలీవ మొక్క వలె ఎదుగుతున్నాడట. అన్ని విషయంలో కూడా దేవునికి లోబడి జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి, దేవునికి మాట ప్రకారంగా నడుచుకోవాలి, దేవునికి మహిమకర్థంగా జీవించుకోవాలి. అర్థమవుతుందండి. దేవునికి మహిమకర్థమైన జీవితం ఏంటి అంటే యథార్థమైన హృదయం కలిగి జీవించటమే. యథార్థమైన హృదయము ఎలాగ మనకు అనుకరించబడుతుంది? పాపము చేయటానికి కూడా ఏమాత్రము కూడా అవకాశం ఉండి కూడా పాపం చేయకుండా యేసోబు ఎందుకు దూరంగా మారిపోయాడు? యథార్థము కలిగి ఎందుకు జీవించాడు అంటే దేవుని యొక్క మాటకి చోటు ఇవ్వటం వలన. ఈ రోజున యవనస్తులు దేవుని మాట యథార్థమైన హృదయం కలిగి జీవిస్తున్నారా? జీవించలేకపోతున్నారంటే కారణం ఏంటి? వారు ఏమాత్రం కూడా దేవుని సన్నిధికి రారు, దేవుని యొక్క మాటలో వినరు, దేవుని యొక్క మాట ప్రకారంగా వాళ్ళు జీవించరు. దేవునికి చోటుగా, దేవుని వాక్యానికాల చోటే ఇవ్వరు. అసలే ఏదో తాత్కాలికంగా దేవునికి మందిరానికి వస్తారు, కానీ వారి ఆలోచనలు వాళ్ళదలే, వారి తలంపులు వాళ్ళ తలంపులే, వారికి ఉన్న జ్ఞానం బట్టి వారి సుబుద్ధిని ఆధారం చేసుకుంటారు తప్ప దేవుని యొక్క నీతికి కానీ దేవుని జ్ఞానానికి కానీ ఏమాత్రం కూడా వారు లోబడట్లేదు. కాబట్టి ఈ రోజున వారు పాపానికి మూల కారణమైపోతున్నారు, పాపానికి బానిసలైపోతున్నారు వాళ్ళు. దానికి కారణం ఏంటి అంటే ప్రియ సహోదరుడా, కేవలము అతను వారి సుబుద్ధిని ఆధారం చేసుకున్నట్టు వలనే. మన సుబుద్ధిని ఆధారం చేసుకుంటే కనుక మనకు అభివృద్ధిలోకి రాము. మనం ఎవరికి పరిపూర్ణముగా చోటివ్వాలి అంటే దేవుడికి చోటివ్వాలి. అర్థమవుతుందండి. ఇప్పుడు సమూయేలు అనే వ్యక్తి అంత అభివృద్ధిలోకి రావడానికి కారణం ఏంటి అనేది మనం పరిశీలన చేసుకుంటుంటే పరిశీలన అదే సమూయేలు గ్రంథంలో 3వ వచనము ప్రియ సహోదరి సహోదరుడా 19 గంట చదవండి సారి. సమూయేలు పెద్దవాడు కాక యెహోవా అతనికి తోడైనందున అతని యొక్క మాటల్లో ఏదియు దినశత్రం. అర్థమవుతుందండి. సమూయేలు యొక్క మాట ఏ మాట కూడా తప్పుపోలేదట. సమూయేలు ఏదైతే చెప్తున్నాడో అది జరుగుతుంది అక్కడ. సమూయేలు ఏదైతే చెప్తున్నాడో అది జరుగుతుంది కంపల్సరిగా. అందుకనే ప్రియులారా, మరి ఈ సమూయేలు వస్తున్నప్పుడు సమాధానముతో వస్తున్నావా అని భయపడుతున్నారు వీళ్ళు. సమూయేలు వస్తున్నప్పుడు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు సమూయేలు ఏదైతే చెప్తున్నాడో అది నెరవేర్చేస్తున్నాడు దేవుడు, నెరవేర్పులో పెట్టేస్తున్నాడు. అన్ని విషయంలో జరిగిపోతుంది అలాగా. అందుకు కాబట్టి నువ్వు సమాధానంతో వస్తున్నావా అని భయపడుతున్నారు. అంటే అంత అభివృద్ధిలోనికి రావడానికి కారణం ఏంటి? ఈ రోజున మానవుడు అభివృద్ధిలో రావడానికి ఎన్నో రకాలుగా టెక్నిక్లు ఉన్నాయి. మరి ఏ టెక్నిక్ లేని యొక్క రోజుల్లోనే సమూయేలు అభివృద్ధిలోకి వచ్చేసాడు. ఏ టెక్నిక్ లేని యొక్క రోజుల్లోనే మరి యేసోబు అభివృద్ధిలోకి వచ్చేసాడు. ఎలాగొచ్చాడు? వాళ్ళు అభివృద్ధిలోకి ఎలాగొచ్చారు అంటే అర్థమవుతుందండి. ఇక్కడ ఈ సమూయేలు కూడా అభివృద్ధిలోకి రావడానికి కారణం ఏంటి? ఇక్కడ చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున దినశత్ర. సమూయేలుకి దేవుడు తోడై ఉన్నందున ఇప్పుడు సమూయేలు అభివృద్ధిలోకి వచ్చేసాడు. అంటే దేవుడు నీకు తోడవుతే కనుక అది అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ అభివృద్ధి ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోతుంది అంటే ఎదుగుదల ఎదగటానే ఉంటావు తప్ప నీ జీవితంలో అదొక నాశనం అనేది ఏమాత్రం కూడా సంభవించదు. ఎందుకు సంభవించదు అంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. అర్థమవుతుందండి. నీ విషయంలో కూడా దేవుడు అంత అభివృద్ధిలోకి రావడానికే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ నీకు నీవే అభివృద్ధిలోకి రావాలని నీ సొబొద్దును ఆధారం చేసుకుని ముందుకెళ్ళిపోతున్నావు కనుక, నీ సొబొద్దును ఆధారం చేసుకుని ఏదైతే అభివృద్ధిలోకి వెళ్ళాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావో అది నీ పాపం చేయడానికి కారణమైపోతుంది, నువ్వు నాశనానికి వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. ఈ రోజున ప్రపంచము అల్లుకోలమైపోవడానికి కారణం ఏంటంటే మానవుడు సొబొద్దును ఆధారం చేసుకుని ఈ లోకములో ఏదో సాధించాలని అర్థమవుతుంది. తనకున్న జ్ఞానం బట్టి, తనకున్న తెలివితేటలు బట్టి మరి ముందు కొనసాగుతున్నాడు కనుకే అర్థమవుతుందండి అభివృద్ధిలోకి వెళ్తున్నాడు. కానీ ఆ అభివృద్ధి ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? ఇప్పుడు
పాపములకు తీసుకెళ్ళిపోతుంది, నాశనానికి, శాపానికి తీసుకెళ్ళిపోతుంది. ఈరోజున ఆ అభివృద్ధి కాదండి. ఆ అభివృద్ధి కన్నా దేవుని దగ్గర ఉన్న అభివృద్ధి నిన్ను ఆశీర్వాదానికి, శాశ్వతమైన జీవితానికి నడిపించుకెళ్తుంది. ఆ అభివృద్ధి నువ్వు కోరుకోవాలా. ఆ అభివృద్ధి ఎక్కడ ఉంది అంటే దేవుని యొద్ద ఉంది. ఎక్కడుంది అభివృద్ధి? నీ సుబుద్ధిని ఆధారం చేసుకునే అభివృద్ధి కాదు, నీ నీతి మీద ఆధారపడి తెచ్చుకున్న అభివృద్ధి కాదు దేవుడిచ్చే అభివృద్ధి. నా దేవుడిచ్చే అభివృద్ధి శాశ్వతమైనది, దినశత్ర శాశ్వతమైనది, నిత్య జీవానికి తీసుకెళ్ళేది నా దేవుడిచ్చే అభివృద్ధి. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, సమూయేలుకు దేవుడు తోడై ఉన్నాడట. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరుడా, సమూయేలు అభివృద్ధిలోకి రావడానికి మూల కారణమవుతుంది. దినశత్ర అర్థమవుతుందండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ప్రియ సహోదరుడా ఒకే మార్గంలో నడిపించడానికి సమూయేలు యొక్క ప్రవర్తని దేవుడు ఏర్పరచుకున్నాడట. అర్థమవుతుందండి. నీవు అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు గమనించవలసినది ఏంటి అంటే నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యొక్క మాటలు వినాలి. వింటున్నప్పుడే కదా, వినటం వలన ఏం జరుగుతుంది? ఇప్పుడు విశ్వాసము పెరుగుతుంది. ఎప్పుడైతే వింటావో అర్థమవుతుందండి, అన్ని విషయంలో కూడా నువ్వు అభివృద్ధిలోకి రాగలిగే అవకాశం ఉంది. దినశత్ర అర్థమవుతుందండి. ఆలోచించండి నా ప్రియ సహోదరుడా, ఎందుకంటే నీ బిడ్డలు ఎక్కడ ఎదుగుతున్నారో ఒకసారి ఆలోచించుకో. నీ సుబోధన ఆధారం చేసుకుని ఈ లోకంలో నీ బిడ్డలు ఎదగాలని, అభివృద్ధిలోకి రావాలని నీ జ్ఞానం మీద ఆధారపడి నీ బిడ్డలు పెంచుతున్నావేమో కాదు. నీ బిడ్డలని ఎక్కడికి అప్పచెప్పాలి అంటే దేవుని యొక్క సన్నిధికి అప్పచెప్పాలి. అన్న ఏం చేసింది? ఇప్పుడు అన్న లాంటి యొక్క మనస్తత్వం కలిగి ఉన్న స్త్రీలు ఈ రోజున ఉన్నారా? అటువంటి యొక్క ప్రార్థన, యథార్థమైన యొక్క ప్రార్థన చేసేవారు ఉన్నారంటే లేరు. అన్న ఆమె యొక్క హృదయం దేవునికి ఎదుట కుమ్మరించిందంట. నా ఆత్మని దేవునికి సన్నిధిలో కుమ్మరిస్తున్నానని చెప్పేసి అంటుంది. నీ జీవితంలో దేవుని కార్యము జరిపించాలంటే కనుక నీ యొక్క ఆత్మ దేవునికి ఎదుట కుమ్మరించాలి. కుమ్మరించే యొక్క ప్రార్థన నీ దగ్గర ఉందంటే లేదు. ఏదో తాత్కాలికంగా వస్తామంతే దేవుని సంధికి తాత్కాలికంగా వస్తావు, ఏదో మొక్కుబడికి అలాగ సేవకుడికి కనపడి వెళ్ళిపోతావు అంతే. కానీ ఈ రోజున నీకు ఎదుగుదల అనేది నీ జీవితంలోకి రావాలంటే కనుక అర్థమవుతుందండి, చిన్న వయసులో నుంచి నీ బిడ్డలు బాగుపడాలన్నా, నీ బిడ్డలు అభివృద్ధిలోకి రావాలన్నా బాల్య వయసులో నుంచి కూడా దేవునికి పరిపూర్ణముగా నువ్వు చూడవాలి. యేసు ఎదగటానికి కారణం తెలుసండి, తన తండ్రి అయిన యాకోబు చెప్పిన ప్రతి ఒక్క మాట మనసులో పెట్టుకున్నాడు. ఇదే నా ఎదుగుదలకి కారణము. కాబట్టి ఈ లోకములో కాదు, నా ఎదుగుదల కారణం ఏంటంటే ఇది దేవుని యొక్క మాట. నా తండ్రి చెప్పిన దేవుని యొక్క మాటే నా ఎదుగుదల కారణం అని చెప్పేసి ఆ మాటకి ఓడిపోయాడు. అన్నగారు అమ్మేసుకున్న, అన్నగారు కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన ఏదైనా అన్నాడంటారా? ఏమనలేదు. పరో సరస్సుల్లో పడేయమన్నప్పుడు కూడా ఏమన్నా అన్నాడంటారా? ఏమనలేదు. అర్థమవుతుంది, ఏమనలేదు. ఏమనకుండా ప్రతి విషయంలో కూడా యథార్థమైన హృదయముతో దేవుని మీద నమ్మకం ఉంచాడంతే. ఆ నమ్మకమే దేవుడికి అభివృద్ధికి తీసుకొచ్చేసాడు. దినశత్ర దేవుడు అతను ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? గొప్ప అభివృద్ధికి తీసుకెళ్ళిపోయాడు. బానిసగా ఉండవలసిన దేశంలో రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నాడు. నీ చిన్న వయసులో నుంచి కూడా దేవునికి సన్నిధికి పరిపూర్ణముగా నువ్వు చోటిస్తే కనుక నీ బిడ్డలని దేవునికి సన్నిధికి, యవనస్తులైన కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, ఏ వయసులో ఉన్నా కానీ బాల్య వయసులో నుంచి కూడా దేవునికి సన్నిధిలో దేవుని వాక్యము చేత వారిని పెంచాల. దేవుని వాక్యం చేత పెంచుతున్నప్పుడు వారు అభివృద్ధిలోకి వచ్చే అవకాశము ఉంది. దినశత్ర అర్థమవుతుందండి. అబ్రహాంపేటలో దేవునిక మరి సన్నిధి పెడుతున్నప్పుడు ఆ సన్నిధికి ఇద్దరు పాపలు వచ్చేవారు. చిన్న వయసు, చాలా చిన్న వయసు. ఆ చిన్న వయసులో ఆ బిడ్డలో ఆ సిమెంట్ రోడ్డు అంట నడిచి వస్తుంటే కొత్త నిబంధనల పుస్తకాలు ఇచ్చాను, నేను బైబిల్ ఇచ్చాను. కొత్త నిబంధన యొక్క బైబిళ్ళు వాళ్ళకి ఇస్తే వారు శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు తల్లంటికి అద్భుతండి మంచి డ్రెస్సులు వేసుకుని మరి సున్ని ఎట్టుకుని మరి బైబిళ్ళు పెద్దవారు పట్టుకొస్తున్నట్టుగా బైబిల్ సంఖ్యలో పెట్టుకుని ప్రార్థనకు వచ్చేవారమ్మా.
ప్రార్థనకు వచ్చి వారు ఎలా కూర్చునేవారు తెలుసండి, పెద్దవారు కూర్చున్నట్టుగానే కూర్చునేవారు. మోకాళ్ళు వేసేవారు. వచ్చిన వెంటనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకునేవారు. వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకునేవారు. పాటలతో ఏకీపించేవారు, ప్రార్థనతో ఏకీపించేవారు. వాక్యం శ్రద్ధగా అయినవారు, అలర చేసేవారు కాదు. ఇద్దరు ఆడపిల్లలే, చాలా అందముగా ఉండేవారు. చాలా చక్కటి అమ్మాయిలు అనమాట. వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా సంతోషం వేసేది నాకు. అసలే పిల్లలు అసలు అలర చేసేవారు కాదు. చాలా మంది పిల్లలు కూర్చుంటే చాలా అలర చేసేస్తారు, అసలు సరిగ్గా కూర్చోరు. వాళ్ళ వయసు ఎంతో కదా తెలుసండి, చిన్న వయసు, బాగా చిన్న వయసు. ఆ చిన్న వయసులో దేవుని యొక్క మాటలకు చాలా ఆసక్తి చూపించి దేవుని మందిరానికి వచ్చేవారు. వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎక్కువగా ఆట మీద ఉండేది కాదు, ఎక్కువగా మరి పాటలు పాడుకునేవారు. ఒక చోట కూర్చొని ఇద్దరు పాటలు పాడుకునేవారు. చక్కగా బైబిల్ పెట్టుకుని చక్కగా ఉండేవారు అన్నమాట. చాలా ముచ్చటేసేది. వాళ్ళు ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా అలాగే ఉండేవారు. వాళ్ళు చాలా ఆశ్చర్యమైపోయింది అనమాట. ఈ చిన్న బిడ్డలకి ఇంత వయసులో చాలా ఆశ్చర్యమైన మరి ఆలోచన ఉద్దేశం కలుగున్నారని ఆశ్చర్యపోయేవాడిని. అర్థమవుతుందండి. అయితే అలాగ ఉండగా ఆ ఇద్దరు అమ్మాయిల్లో పెద్ద కుమార్తె సడన్గా చనిపోయిందమ్మా. పెద్ద కుమార్తె బ్లడ్ తక్కువైపోయి చిన్న వయసులో బాగా పుట్టిన తర్వాత మరి అన్నం తిన్న వయసులోనూ బయటకు వచ్చి ఎక్కువగా మట్టి తినేదంట. ఆ మట్టి తినటం వలన బ్లడ్ మారిపోయి మొత్తం మారిపోయి బ్లడ్ లేక అమ్మాయి చిన్న నీరసం వస్తే చిన్న నీరసంలోనూ చనిపోయింది. అయితే చనిపోయిన తర్వాత ఎప్పుడైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ అమ్మ నాన్న మందిరం రావటం మానేసి ఇంకా దేవుడి మీద, యేసు రక్తం మీద కోపం ఇచ్చి చాలా భయంకరంగా వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారనమాట. దూరం అయిపోతున్నప్పుడు ఒక రోజున ఇంటికి వెళ్ళాను. ఏమ్మా రావట్లేదండి, ప్రార్థనకి రావట్లేదండి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని అడుగుతుంటే, వాళ్ళ నాన్నగారిని అడుగుతుంటే, పాస్టర్ గారండి యేసు రక్తం అంటే సత్యం అన్నారు, ప్రతి ఒక్కరు కూడా యేసు రక్తం తీసుకోవాలని చెప్పారు. మరి మీ యొక్క మాట యందునే విశ్వాసముతో, దేవుని యొక్క మాటల ప్రకారం మేము నమ్మకముతో విశ్వాసముతో మా కుటుంబం అంతా కూడా యేసు రక్తంలో పాల్గొనేవారమండి. మా పిల్లలతో సహా కూడా యేసు రక్తంలో పాల్గొనేవారండి. మరి పాల్గొన్న మా యొక్క కుటుంబంలో మహాభయంకరమైన సంఘటన. అదే కాకుండా అన్ని విషయంలో కూడా నా బిడ్డ మరి దేవునికి మహిమకరంగా జీవించేదండి. అటువంటి ఒక బిడ్డ మరి చనిపోయిందంటే ఇంకేమని రమ్మంటారు దేవుని మందిరికి అని చాలా భయంకరంగా ఆవిడ మాట్లాడింది. అయితే ఆవిడ మాట్లాడుతున్నప్పుడు చాలా బాధేసింది. ఈమె జీవితంలో జరిగిన యొక్క సంఘటన బట్టి దేవుని దూషిస్తుంది, చివరికి యేసు రక్తాన్ని కూడా దూషించేస్తుంది, చాలా భయంకరంగా మాట్లాడుతుంది. చల్లని చెప్పేసి అలా మాట్లాడకమ్మా, కీడి పక్కనే మేలు ఉంచాడు దేవుడు. నీ బిడ్డ ఆ వయసులో చనిపోయిందంటే ఏమో దేవుని చిత్తమేమో, దేవుని చిత్తం లేదే ఏది జరగదు కదా, నువ్వేమాత్రం భయపడొద్దు. కీడి పక్కన మేలు ఏదో దాచి ఉంచుంటాడు, ఏమాత్రం భయపడొద్దు. నువ్వు భయపడకుండా నువ్వు ప్రార్థన చేసుకో, దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో ఉండు, యథార్థమైన మరి హృదయముతో దేవుని నమ్ము, విశ్వసించు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పేసి ఆమె కొన్ని విషయాలు చెప్పి, దేవుడి మాటలు చెప్పేసి చిన్న ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా మరి ఆ అమ్మాయి వారి కుటుంబస్తులందరూ కూడా బలహీనపడిపోకుండా మరి రొట్టె విడిచి మరి ప్రార్థన చేశాను. ప్రభా బిడ్డలని వారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో, వారి జీవితంలో వారి కుటుంబంలో జరిగిన ఆ సంఘటన బట్టి వారి కుటుంబంతో కూడా నీ దూరం అయిపోయేలా ఉంది ప్రభా, సహాయం చేతండి. నీ రక్తంలో ఉన్న శక్తి ఏంటో వాళ్ళకి తెలియబరుసు, రుజువు కలగ చేయ ప్రభా అని చెప్పేసి మరి ప్రార్థన చేసుకుని మరి పడుకున్న తర్వాత వాళ్ళు కూడా మరి చెప్పిన యొక్క మాటలు బట్టి చిన్న ప్రార్థన ఏదో చేసుకుంటే చిన్న ప్రార్థన, మామూలుగానే ప్రార్థన చేసుకున్న తప్ప యేసు రక్తం మాత్రం తీసుకోలేదు. మామూలుగా ఏదో చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నారు. యేసు రక్తం ఇంకా దూషించేశారు, ఇంకా యేసు రక్తాన్ని పక్కన పెట్టేశారు. ఇంకా నేను తీసుకోను, యేసు రక్తం తీసుకోను అని చెప్పేసి పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి పడుకున్నారు. పడుకునేటప్పటికి మరి 1 గంట టైంలో ఒక దర్శనం వచ్చిందంట. ఏంటి ఆ దర్శనం అంటే, ఆ చనిపోయిన అమ్మాయి తెల్లటి వస్త్రములు వేసుకుందట. తెల్లటి వస్త్రములు వేసుకుని వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చిందంట. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి అంటుందంట, అమ్మా అమ్మా అని పిలుస్తుందంట. ఎప్పుడైతే అమ్మా అమ్మ అని పిలిచిందో బొగ్గుమని లేచిందంట వాళ్ళ అమ్మ. లేచి
ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అన్నది. ఎందుకు ఏడుస్తున్నావు అంటావేంటి? నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఇంతగా ప్రేమిస్తున్న నిన్ను దేవుడు తీసేసుకున్నాడు, మరి నాకు బాధ రాదా అని చెప్పేసి అని మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి అంటుందంట, ఏమాత్రం భయపడొద్దు, ప్రార్థన చేసుకుని యేసురత్నం తీసుకోమని చెప్పేసి అందట. యేసురత్నం తీసుకోమని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటుందంట, యేసురత్నం నేను తీసుకోను, యేసురత్నంలో తీసుకుని నా జీవితంలో ఏం జరిగింది, మేలేం జరగలేదు, నువ్వు చనిపోయావు, నాకు కీడే జరిగింది తప్ప యేసురత్నం తీసుకుంటా నాకు ఏమాత్రం కూడా ఉపయోగము లేదు, యేసురత్నం తీసుకోనని చెప్పేసి ఖచ్చితంగా ఆ అమ్మాయితో చెప్తుందంట. ధనిషత్తురా చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి అంటుందంట, ఆ మాట మాత్రం ఎప్పుడు కూడా అనొద్దు, యేసురత్నాన్ని ఎప్పుడు కూడా దూషించొద్దు. నేను ఆ వయసులో నుంచి యేసురత్నము తీసుకున్నట్టు వల్లనే ఈ రోజున పరలోక రాజ్యములో నా దేవుని యొక్క రొమ్మున ఆనుకుని జీవిస్తున్నానని చెప్పేసి అన్నదంట. ధనిషత్తురా యేసురత్నం తీసుకున్నట్టు వల్లనే పరలోక రాజ్యములో యేసే యొక్క రెక్కల చాటున నేను నివసిస్తున్నాను. అమ్మ ఎప్పుడు కూడా యేసురత్నం దూషించొద్దు. యేసురత్నమే ఈ రోజున పరలోక రాజ్యంలో నివసించడానికి కారణమైంది కనుక దయచేసి ఎప్పుడు కూడా యేసురత్నం దూషించొద్దని చెప్పేసి వాళ్ళ అమ్మకు చెప్పిన తర్వాత అప్పుడు యేసురత్నంలో పాల్గొన్న తర్వాత అప్పుడు ప్రియసుడా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి రెక్కలు ధరింప చేసుకుని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిందంట ఆ అమ్మాయి. ధనిషత్తురా అవసరమైతే ఈ సాక్ష్యము అడగండి, అవసరమైతే అబ్రహాంపేటలో కేపాన్ యొక్క సహోదరుడు మరి వినీత్ నగర్, భార్యాభర్తలు ఇద్దరు పేర్లు ఏంటంటే సహోదరి పేరేమో కేప, ఆ సహోదరుడి పేరేమో కేప, ఆమె పేరేమో వినీత్ నగర్. ప్రార్థనకు వచ్చింది అంటే బాత్ మిషన్ తీసుకున్న తర్వాత పేర్లు పెట్టడం జరిగింది. అర్థమవుతుందండి. అవసరమైతే వాళ్ళిద్దరిని అడగండి అబ్రహాంపేటలో, వాళ్ళు దర్శనం చూశారు. ఆ దర్శనం చూసిన తర్వాత అప్పుడు యేసురత్నం తీసుకుంటాం ప్రారంభించిందమ్మా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా యేసురత్నాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. ధనిషత్తురా దేవుని విడిచిపెట్టలేదు. వారి కుటుంబం మట్టికి కంపల్సరీగా యేసురత్నంలో ఎప్పుడు పాల్గొంటారు. ఇది రియల్గా జరిగినాక సాక్ష్యం ఇది. నేను అబద్ధం చెప్పడం కాదు, బలిపెట్టిన తర్వాత నిలబడిన తర్వాత అబద్ధం చెప్పడానికి నేను ఏమాత్రం కూడా పాత్రను కాదు. ఒక అబద్ధం చెప్తే కనుక ఆ కీడు నా మీదకి వస్తుంది. ధనిషత్తురా వాస్తవం అవసరమైతే అడగండి. ఆమె సాక్ష్యం చెప్పింది. ఎందుకంత గొప్ప సాక్ష్యము ఆమె యొక్క జీవితంలో అంత రావడానికి కారణం ఏంటంటే బాల్య వయసులో నుంచి కూడా ఆ బిడ్డ ఎక్కడ బ్రతికింది? ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో బ్రతికిందండి. చిన్న వయసులో నుంచి కూడా చక్కగా బైబిల్ పట్టుకుని వచ్చేవారు, చక్కగా పాటలు పాడేవారు, అన్ని విషయములు కూడా ఏకేపించేవారు, ప్రార్థనలు ఏకేపించేవారు, పాటలు ఏకేపించేవారు, అలర చేసేవారు కాదు అసలే. చిన్న వయసులో నుంచి దేవుని యొక్క సందులో మరి వాడబడుతున్న ఆ బిడ్డలకు జీవితాల్లో ధన్యతగా మారిపోయినాయి. ఎంత ధన్యతగా మారిపోయినాయి అంటే ఆ చిన్న విషయంలో సరిపోయిన అమ్మాయి అతను పరలోక రాజ్యంలో యేసు యొక్క రెక్కల చాటున నివసిస్తుందంట. ధనిషత్తురా అర్థమవుతుందండి. ఆలోచించండి. యేసోబు ఎదుగడానికి కారణం ఏంటి తెలుసండి ప్రియులారా? చిన్న వయసులో నుంచి కూడా దేవుని యొక్క సన్నిధిలో అర్థమవుతుందండి, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాడు. సమయలు కూడా చిన్న వయసులో నుంచి కూడా బాల్య వయసులో నుంచి కూడా పుట్టిన మొదలుకు అర్థమవుతుంది దేవుని యొక్క మందిరంలోనే దేవుని వాక్యము చేత నడిపించబడ్డాడు. కాబట్టి ప్రియులారా అర్థమవుతుందండి, అనేక మంది రాజులు కూడా ఇతను చూసి వణికివారు, సమాధానముతో వస్తున్నావా అయ్యా అనేవారు. అంత అభివృద్ధిలోకి వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే చిన్న వయసులో నుంచి కూడా దేవునిలో ఎదగటానికి మూల కారణం. ధనిషత్తురా ఎదుగుదల అనేది మనకు రావాలంటే కనుక దేవుడు మనకి తోడై ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు అర్థమవుతుందండి. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ అన్నాడు. ఆ యొక్క యెహోషువ గ్రంథంలో ఒక వాక్యం ఉంది. ఏంటంటే తెలుసండి, యెహోవాషుకు తోడై ఉన్నందున యెహోషువ యొక్క పేరు దేశాల్లో కూడా వచ్చేసిందంట. గొప్ప పేరు వచ్చేసిందండి యెహోషువకి. ఎందుకు యెహోషువకి అంత పేరు రావడానికి కారణం ఏంటి అంటే యెహోషువకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్న యెహోషువ యొక్క పేరు అతను దేశాల్లో కూడా వచ్చేసి అంత అభివృద్ధిలోకి రావడానికి కారణం ఏంటి అంటే యెహోషువకు దేవుడు తోడై మాత్రమే అభివృద్ధిలోకి రావడానికి మూల కారణం ఏంటి తెలుసండి ప్రశ్నగా? యెహోషువ మోషేని వెంబడించాడు. మోషే ఎక్కడ ఉన్నాడో ఇతను కూడా అక్కడే ఉండేవాడు. ఒక రోజున మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? సీనా పర్వతం మీదకి. అయితే 40 రోజులు అక్కడికి వెళ్తే అక్కడ ఏముండదు? మోషేకి తినటానికి తిండి ఉండదు, తాగటానికి నీళ్ళు ఉండవు.
అయితే ఇప్పుడు మోషే 40 రోజులు సినా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు. అయితే మోషే వెళ్ళిపోతుంటే మోషేతో పాటు యెహోషువ కూడా వెళ్ళిపోతున్నాడు. మోషే ఏమో అంటే ఒకటే తేడా, ఒక మెట్టే తేడా. అర్థమవుతుందండి? మోషే ఏమో పైన ఉన్నాడు, కింద మెట్లోనేమో యెహోషువ ఉన్నాడు అన్నమాట. అర్థమవుతుందండి? అంటే మోషేతో పాటు యెహోషువ కూడా ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆకలి దప్పుకులు లేకుండా దేవునితో పాటు ఉండాలన్న ఆశతో, అర్థమవుతుంది, మోషేతో పాటు అక్కడే ఉండిపోయాడు. అతను మోషేతో పాటు అక్కడ ఉండిపోయాడు యెహోషువ కూడా. అంటే చూడండి, యెహోషువ ఎదుగుదలకు మూల కారణం ఏంటని తెలుసండి? అర్థమవుతుందండి, మోషేని వెంబడించటమే. అందుకనే అక్కడ చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ప్రియసలురా 1లో 3 కాడి చదవండి సారి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను, అరణ్యమును మొదలుకొని మహానదైన ఎఫ్రతు నది వరకు హిత్తీయుల దేశమంతయు మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు అన్నిటినీ ఏ మనుషుడు నీ ఎదుట నెవలేక ఉండును. నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయిందును. గట్టిగా చెప్పడం వెంబడుద్దా? అర్థమవుతుందండి? ఇక్కడ ఆలోచించండి నా ప్రియ సహోదరుడా. మోషేకి దేవుడు ఎలాగైతే తోడై ఉన్నాడో, మోషేని వెంబడించిన యెహోషువ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తోడై ఉంటానంటున్నాడు. ధనిష్యోత్ర, మోషేకి ఎలాగైతే తోడై ఉన్నానో అలాగే నేను కూడా నీకు తోడై ఉంటాను. అర్థమవుతుందండి? అయితే దేవుడు తోడై ఉన్న యెహోషువ ఏ దేశం వెళ్తుంటే ఆ దేశాన్ని అతను సొంతము చేసేస్తున్నాడంట. ధనిష్యోత్ర, యెహోషువ ఏ దేశం వెళ్తున్నాడో ఆ దేశాన్ని వీళ్ళకి బానిసలుగా చేసేస్తున్నాడు దేవుడు. ఏ దేశం వెళ్తున్నా యెహోషువ యొక్క చెయ్యి అభివృద్ధిలోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? ఆలోచించండి, ఎందుకంత యెహోషువ అంత గొప్పగా మరి ఉన్నతమైన స్థితిలో అభివృద్ధిలోకి రావడానికి మూల కారణం ఏంటంటే, అర్థమవుతుంది, దేవుని యొక్క సేవకుడైన మోషేని వెంబడించాడు. మోషేని మాదిరిగా పెట్టుకున్నాడు. ఎవరు? యెహోషువ. దేవుని ఆశీర్వాదం నాకు కావాలంటే, దేవుని యొక్క అభివృద్ధి నాకు కావాలంటే కనుక దేవుడు అభిషేకించుకున్న సేవకుని నేను వెంబడించాలి. ఈ రోజున నువ్వు అభివృద్ధిలోకి రావాలన్నా, అన్ని విషయంలో కూడా ఉన్నతమైన స్థాయిలో నువ్వు జీవించాలన్నా ఇప్పుడు ఎవరు నువ్వు వెంబడించాలి? నువ్వు ఇప్పుడు తెలుసండి, దేవుడు అభిషేకించుకున్న సేవకుడిని వెంబడించాలి. యెహోషువకి ఎదుగుదల మూల కారణం ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు ఇప్పుడు యెహోషువకి? అర్థమవుతుందండి. అందుకనే ఖచ్చితంగా వాగ్దానం చేశాడు, మోషేకి తోడై ఉన్నాను కాబట్టి నేను నీకును తోడై ఉంటాను. అర్థమవుతుందండి? ఆలోచించండి, ఇప్పుడు దేవుడు తోడై ఉన్న వీళ్ళందరికీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళారా లేదా? ఏ టెక్నిక్లు లేని ఆ యొక్క కాలంలోనే గొప్ప అభివృద్ధిలోకి వాళ్ళు వెళ్ళారు. అంత అభివృద్ధిలోకి వెళ్ళటానికి మూల కారణం ఏంటంటే వీళ్ళకి ఎవరు తోడై ఉన్నారో? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ రోజున మనుషుల యొక్క తోడు చూసుకుని, మనుషుల యొక్క అండ చూసుకుని, మనుషుల యొక్క బలాన్ని, మనుషుల యొక్క జ్ఞానాన్ని, మనుషుల యొక్క సుబుద్ధిని ఆధారం చేసుకుని అభివృద్ధిలోకి వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఆ అభివృద్ధి ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది తెలుసండి? పాపంలోనికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు అభివృద్ధిలోకి వెళ్ళాలనుకుంటే కనుక ఆ అభివృద్ధిలోకి వెళ్ళాలన్న ఆలోచన మొట్టమొదటిగా పుట్టింది ఎవరికి అంటే దేవుడికి. నేను అభివృద్ధిలో పెట్టాలనే దేవుడి ఆలోచన. అన్ని విషయంలో కూడా ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనే దేవుడి యొక్క ఉద్దేశం. మరి ఆయన ఉద్దేశాన్ని పక్కన పెట్టి, ఆయన ఆలోచన పక్కన పెట్టి, ఆయన జ్ఞానాన్ని పక్కన పెట్టి నీ సోబొద్దుని ఆధారం చేసుకుని వెళ్ళిపోయావనుకో, అది ఏమైపోతుంది? నాశనానికి, పతనానికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమవుతుందండి? అక్కడ దగ్గర ఎందుకండి ఇప్పుడు సౌలు పతనానికి వెళ్ళిపోయాడంటే కారణం ఏంటి? ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోయి శాపగ్రస్తుడిగా మిగిలిపోవడానికి కారణం ఏంటి తెలుసండి? అతను సోబుద్ధిని ఆధారం చేసుకున్నాడు కనుక. దేని జ్ఞానాన్ని దేవుని ఎడల యథార్థమైన హృదయం కలిగి నమ్మకముతో విశ్వాసముతో కనిపెట్టలేకపోయాడు అతను.
అందుకాబట్టే ఉన్న ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయి పతనానికి శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. ఈ రోజున శాశ్వతమైన ఆశీర్వాదం అనేది నీకు అనుగ్రహించబడాలంటే కనుక నువ్వు చేయవలసింది ఏంటి తెలుసండి పరిస్థితుల్లో అర్థమవుతుందండి. నీ సోబుద్ధిని ఆధారం చేసుకుంటాం కాదు, అర్థమవుతుందండి. నీ సోబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఏం తెలుసండి, పూర్ణ హృదయముతో దేవుని మీద నమ్మకం ఉంచాలి, యెహోవా మీద నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకము ప్రేసులుడా యేసు ఉంచాడు కాబట్టి అభివృద్ధిలోనికి ఏ టెక్నిక్లు అంటే ఏ యొక్క ప్రేసులుడా టెక్నిక్లు లేని యొక్క 6 రోజుల్లోనే గొప్ప అభివృద్ధిలోకి వాళ్ళు వచ్చేసారు. ఎందుకు అంత అభివృద్ధిలోకి రావడానికి మూల కారణం ఏంటంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి. దేవుడు వాళ్ళకి ఎందుకు తోడై ఉన్నాడు అంటే వాళ్ళు దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించారు కనుక. ఈ రోజున కూడా నువ్వు దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించు, దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉన్న ఆ మనుషుడు అభివృద్ధిలోనికి రాగలుగుతాడు. దినేశ్వరుడా, అటువంటి ఒక అభివృద్ధి అనేది నీ జీవితంలోనికి నువ్వు సొంతం చేసుకోవాలంటే కనుక నీ సోబుద్ధిని ఆధారం చేసుకుంటాం మానే. ఖచ్చితంగా చెప్పడు, నీ సోబుద్ధి ఆధారం చేసుకోక దేవుని యెడల యథార్థమైన యొక్క హృదయముతో నమ్మకముతో విశ్వాసముతో కనిపెట్టమన్నాడు. కాబట్టి గ్రహించుకుని ఈ విషయంలో కూడా దేవుని ఆదరణ దేవుని ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి గ్రహించుకోండి. ఎందుకంటే ఈ రోజున యవనస్తులు చాలా భయంకరంగా తయారైపోతున్నారు, పతనానికి నాశనానికి వెళ్ళిపోతున్నారండి. ఎందుకంత భయంకరంగా నాశనానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వారు సోబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి అటువంటి ఒక భయంకరమైన పరిస్థితి అనేది నీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే కనుక అన్ని విషయంలో కూడా దేవుని యెడల యథార్థము కలిగి పెట్టి ప్రార్థన చేయి. అన్ని విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి ఆయనకు మహిమకర్థముగా నువ్వు జీవించు. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వాదంతో నింపబడిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు సర్వాధికారి మహిమలనేక పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈ దినాన్ని బట్టి ప్రభా, విన్న వాక్యాన్ని బట్టి ప్రభా, మరి కూడా ఉన్నవారు కావచ్చు, వీటీవీ మరి పరిశుద్ధాత్మలో కావచ్చు, మరి వాట్సాప్లో కావచ్చు, వింటున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితంలో నీ పరలోక ఆదరణ ఆశీర్వాదము వారి కుటుంబాలకు ప్రభు ఉంచి ఆదరించి ఆత్మసరంగా కట్టుకోమని అన్ని విషయంలో నీ పరిశుద్ధాత్మ యొక్క సావాసాన్ని బట్టి అభివృద్ధిలోకి రావడానికి మాకు సహాయం చేసి నీ కృప చొప్పున నడిపించగలమని ప్రభుని యేసు నామమున అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి.